Hi viewers, welcome to the Banking Theory and Practice course. I am Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In the last few videos, we have been discussing various important topics relating to the banking theory and practice. In this video, we try to learn the duties and responsibilities of collecting banker. సో కలెక్టింగ్ బ్యాంకర్ యొక్క విధులు బాధ్యతల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ ది సెషన్. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్ అంటే మనం బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేసినప్పుడు మన తరఫున వసూలు చేసేటువంటి బ్యాంకర్కు ఉండేటువంటి బాధ్యతలు విధులను గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మీనింగ్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్. ఎవ్రీ మోడర్న్ బ్యాంక్ కలెక్ట్స్ చెక్స్ అండ్ బిల్స్ on behalf of its customers in order to provide a service to them, though it is not legal obligation. ఇప్పుడు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రతి బ్యాంకు కూడా కస్టమర్స్ డిపాజిట్ చేసేటువంటి చెక్కులను బిల్లులను వసూలు చేయడం, కస్టమర్ తరఫున వసూలు చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంది. ఇది బ్యాంకు వారి సేవలలో ఒక భాగంగా వాళ్ళు వసూలు చేస్తారు. అది లీగల్గా వాళ్ళకు బాధ్యత కాకపోయినా బ్యాంకు యొక్క ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా వివిధ సేవలను అందజేయడంలో భాగంగా ఈ సేవలను బ్యాంకు వారు అందజేస్తూ ఉన్నారు. ఇన్ దిస్ ప్రాసెస్ బ్యాంకర్ యాక్ట్స్ యాజ్ హోల్డర్ ఫర్ వాల్యూ, యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ది కస్టమర్. సో ఈ క్రమంలో చెక్కులను లేదా బిల్లులను వసూలు చేసే క్రమంలో విలువలను తప్పనిసరిగా పొందవలసినటువంటి వ్యక్తిగా మరియు కస్టమర్స్ తరఫున ఒక ఏజెంట్గా బ్యాంకు వారు తమ యొక్క విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. సో ఇట్ హ్యాస్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ కలెక్షన్ ఆఫ్ చెక్స్ ఫర్ హిజ్ కస్టమర్స్. సో కాబట్టి ఆ విధంగా కస్టమర్స్ తరఫున చెక్కులను వసూలు చేసే క్రమంలో బ్యాంకులు అనేవి తమ యొక్క విధిని చాలా జాగ్రత్తగా నిర్వర్తించవలసి ఉంటుంది. ఏ కలెక్టింగ్ బ్యాంకర్ యాజ్ ఏ హోల్డర్ ఫర్ వాల్యూ. సో బ్యాంకు వారు కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా, అంటే హోల్డర్ ఫర్ వాల్యూ అంటే ఓనర్ ఏ విధంగా అయితే చెక్కులను తప్పనిసరిగా వసూలు చేయవలసిన పరిస్థితి వస్తుందో అలాంటి పరిస్థితి కొన్ని బ్యాంకులకు కూడా ఏర్పడుతుంది. అంటే ఏజెంట్గా కాకుండా కస్టమర్ తరఫున ఏజెంట్గా కాకుండా వాల్యూను తప్పనిసరిగా పొందవలసినటువంటి యజమానిగా బ్యాంకు ఎలాంటి సందర్భాలలో ఉంటుంది అంటే, when a banker becomes a holder for value, his rights are the same as of other holder for value. That means he will be entitled to receive the amount of check from the drawee in his own right, and in case of dishonor from one or all of the endorsers. In case one of the instruments is forged, he will be liable to the true owner but can recover the amount from the endorser subsequent to the forgery. సో కాబట్టి మనకు హోల్డర్ ఫర్ వాల్యూ అనేటువంటి సిచ్యువేషన్ అంటే తప్పనిసరిగా ఒక యజమానిగా చెక్కులను ఏ సందర్భాలలో బ్యాంకు వారు తప్పనిసరిగా వసూలు చేయవలసి వస్తుందంటే, వివిధ సందర్భాలలో తప్పనిసరిగా
బ్యాంకు వారు వసూలు చేయవలసి ఉంటుంది. అలాంటి సందర్భములలో కొన్ని సమస్యలు కూడా బ్యాంకు వారు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే హోల్డర్ ఫర్ వాల్యూ విలువను తప్పనిసరిగా వసూలు చేయవలసిన బాధ్యతలో భాగంగా ఏవైనా తప్పులు జరిగినట్లయితే, అంటే సపోజ్ ఒక్కోసారి చెక్కులు ఫోర్జరీ చేసిన చెక్కులు బ్యాంకు ఆదరించి వాటికి చెల్లింపులు చేసినట్లయితే అలాంటి వాటిని తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకుకు అధికారం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుంది బ్యాంకు వారు. కాబట్టి ఏ సందర్భాలలో బ్యాంకు వారు వాల్యూకు హోల్డర్గా ఉంటారంటే, ఇట్ బికమ్స్ హోల్డర్ ఫర్ వాల్యూ ఆఫ్ చెక్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ డిస్క్రైబ్డ్ బిలో. సో ఈ క్రింది సందర్భాలలో బ్యాంకరు చెక్కు యొక్క వాల్యూను తప్పనిసరిగా పొందేటువంటి యజమానిగా భావించబడతారు. ఆ సిచ్యువేషన్స్ ఏమిటంటే, నెంబర్ 1, when a banker pays the amount of a check drawn on another bank before collection. సో కస్టమరు ఒక చెక్కును, ఇతర బ్యాంకు మీద రాసినటువంటి చెక్కును ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. డిపాజిట్ చేస్తే ఈ బ్యాంకు వారు అక్కడి నుంచి వసూలు కాకుండానే ఆ చెక్కు మీద సొమ్ము చెల్లింపు చేసినప్పుడు తర్వాత బ్యాంకు వారు తప్పనిసరిగా ఆ చెక్కు మీద సొమ్మును తప్పనిసరిగా వసూలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముందుగానే బ్యాంకు వారు చెల్లించారు కాబట్టి ఆ సందర్భంలో హోల్డర్ ఇన్ వాల్యూ అనేటువంటి సిచ్యువేషన్లో బ్యాంకు వారు ఉంటారు. అది మొదటి సిచ్యువేషన్. నెంబర్ 2, వెన్ ఏ కలెక్టింగ్ బ్యాంకర్ పర్మిట్స్ ది కస్టమర్ టు డ్రా ది అమౌంట్ ఆఫ్ ది చెక్ పెయిడ్ ఇన్ ఈవెన్ బిఫోర్ ఇట్ ఈజ్ క్లియర్డ్. సో ఇది కూడా అలాంటి సిచ్యువేషన్. మన చెక్కులు, కస్టమర్ తరఫున చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు అవి క్లియర్ కాకుండానే, అంటే ఇతర బ్యాంకులలో ఆ చెక్కులు క్లియర్ కాకుండానే ముందుగానే ఇతనికి రావాల్సినటువంటి సొమ్మును డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే, అలాంటి సందర్భంలో కూడా బ్యాంకర్ విల్ బికమ్ హోల్డర్ ఫర్ వాల్యూ. చెక్కు యొక్క విలువ మీద ఆధారపడవలసి ఉంటుంది. అంటే తర్వాత మళ్ళా దాన్ని రాబట్టుకునే క్రమంలో బ్యాంకు సమస్యలు ఫేస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, వేర్ హీ రిసీవ్స్ ఏ చెక్ ఇన్ స్పెసిఫిక్ రిడక్షన్ ఆఫ్ ది అమౌంట్ డ్యూ ఫ్రమ్ ది కస్టమర్. ఇది మరొక సందర్భం. ఏంటి, ఇప్పుడు సపోజ్ కస్టమర్, ఒక వ్యక్తి మనకు ఒక బ్యాంకుకు 1,00,000 రూపాయలు డ్యూ ఉన్నాడనుకోండి, అంటే బాకీ ఉన్నాడనుకోండి. సో అలాంటి సందర్భంలో కస్టమర్ ఒక చెక్కు తీసుకొని వస్తాడు, 50,000కు చెక్కు తీసుకొని వస్తాడు, మిగతాది నగదు చెల్లింపు చేస్తూ ఉంటాడు. సో అప్పుడు అతను మొత్తం చెక్కు 50,000, నగదు 50,000, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కదా అని మనం ఆ సొమ్ము వసూలైనట్లుగా బ్యాంకు వాడు నమోదు చేసుకుంటే, ఒకవేళ పొరపాటున ఆ చెక్కు వసూలు కాకపోతే అప్పుడు బ్యాంకు వారు ఇబ్బంది పడవలసి వస్తుంది. సో అది 3వ సందర్భం. నెక్స్ట్ 4వ సందర్భం, వేర్ ద బ్యాంకర్ హ్యాస్ ఏ లీన్ ఆన్ ది చెక్. చెక్కు మీద లీన్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ ఒక చెక్కు తీసుకొని వచ్చాడు మన బ్యాంకుకు, ఆ చెక్కు ఇతర బ్యాంకు మీద ఉంది, ఇతర బ్యాంకు పేరు మీద చెక్కు జారీ చేశారు, ఆ చెక్కు మన బ్యాంకులో డిపాజిట్ చేశారు. సపోజ్ మనం ఆ బ్యాంకుకు చెక్కును కలెక్షన్కు పంపకుండా అతడు సొమ్ము వచ్చినట్లుగా భావించి మనం కస్టమర్కు చెల్లింపు చేస్తాం, ఆ చెక్కును కలెక్షన్కు పంపిస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ బ్యాంకుకు ఆ కస్టమరు సొమ్ము బాకీ ఉన్నప్పుడు ఆ బ్యాంకు వాడు ఆ చెక్కును పాస్ చేయడు. ఎందుకంటే ఆ బ్యాంకుకు లీన్ హక్కు ఉంటుంది. సో వాడు కస్టమరు అతనికి చెల్లించవలసిన సొమ్ము చెల్లించేంత వరకు ఆ చెక్కును పాస్ చేయకపోవడాన్ని లీన్ హక్కు అంటారు. సో కాబట్టి ఆ బ్యాంకు ఆ చెక్కును క్లియర్ చేయనప్పుడు ఈ బ్యాంకు వారు ఆ కస్టమర్కు ముందుగానే చెల్లింపు చేసి ఉంటారు కాబట్టి
బ్యాంకు ఇబ్బందులు పడవలసి వస్తుందన్నమాట. కాబట్టి బ్యాంకులో ఎప్పుడైనా సరే చెక్కులు అనేవి మనకు కలెక్షన్కు కస్టమర్ డిపాజిట్ చేసినప్పుడు అవి కలెక్షన్ అయిన తర్వాతనే అతని అకౌంట్లో డిపాజిట్ చేయడం కానీ లేదా అతనికి చెల్లింపు చేయడం కానీ శ్రేయస్కరం. అలా కాకుండా కస్టమరు చెక్కులు సబ్మిట్ చేశాడు కాబట్టి దాన్ని ముందుగానే బ్యాంకు వారు చెల్లింపులు చేసినట్లయితే అప్పుడు రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా కొన్ని మనం ఇబ్బందులు కూడా బ్యాంకు వారు పడవలసి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇది ది బ్యాంకర్ విల్ బి హోల్డర్ ఫర్ వాల్యూ. సో కాబట్టి అప్పుడు చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్, కలెక్టింగ్ బ్యాంకర్ యాజ్ అన్ ఏజెంట్. కలెక్టింగ్ బ్యాంకర్ కస్టమర్ తరఫున ఏజెంట్గా వ్యవహరించే సందర్భంలో బ్యాంకు వారు కలెక్షన్ బ్యాంకర్ ఆర్ కలెక్టింగ్ బ్యాంకర్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కస్టమర్ తరఫున బ్యాంకు వారు చెక్కును వసూలు చేసే సందర్భంలో ఎలాంటి బాధ్యతలు ఉంటాయంటే, వెన్ ద బ్యాంకర్ undertakes to collect the check of a customer without becoming a holder for value or a holder, in due course he acts as a customer's agent. The banker must act with care and diligence in acting as the agent of the customer. If he is negligent, he will be liable to the customer for any loss that he may incur. సో ఇది రెండవ సిచ్యువేషన్. అంటే కస్టమర్కు కలెక్టింగ్ బ్యాంకరు ఒక ఏజెంటుగా అంటే ఇంతకుముందు సిచ్యువేషన్ లాగా కాకుండా, ఇంతకుముందు సిచ్యువేషన్ ఏమనుకున్నాం మనం, ఆ సిచ్యువేషన్లో ముందుగానే చెల్లింపు చేస్తే కస్టమర్కు చెక్కులు డిపాజిట్ చేసినప్పుడు ముందుగానే చెల్లింపులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది బ్యాంకు వారు అనే విషయం మనము అంటే బ్యాంకు యొక్క బాధ్యత ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఏజెంట్గా వ్యవహరించినప్పుడు అంటే కస్టమర్ డిపాజిట్ చేసినటువంటి చెక్కులను కలెక్షన్కు పంపించే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, అందులో ఏవైనా పొరపాట్లు జరిగితే బ్యాంకు వారు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ చట్ట ప్రకారం ఎలాంటి యాక్షన్స్కు గురి కావాల్సి వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఎందుకంటే ఏ దశలో అయినా సరే బ్యాంకు వారు నెగ్లిజెంట్గా ప్రవర్తించి మనకు కస్టమర్కు సేవలు అందజేయడంలో లేదా ప్రాపర్గా చెక్కులను వసూలు చేయలేకపోతే దానికి బ్యాంకు వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఓకే, సో కాబట్టి వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్ యాజ్ అన్ ఏజెంట్? సో Number 1, examination of checks and endorsement. The first duty of banker is examination of checks and endorsement. చెక్కు కస్టమర్ డిపాజిట్ చేసిన వెంటనే ఆ చెక్కును చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి అందులో డేటు కానీ సిగ్నేచర్స్ కానీ లేదా ఏ వ్యక్తి పేరు మీద ఉంది ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అది మొదటి డ్యూటీ. నెంబర్ 2, ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్స్ ఫర్ కలెక్షన్. అవన్నీ చెక్ చేసుకొని డిపాజిట్ చేసిన తర్వాత ఆ చెక్కులను కలెక్షన్ కోసం ప్రజెంట్ చేయడం అనేది. ఇక్కడ చెక్కు తన బ్యాంకు మీద రాసిందైనా ఉండొచ్చు లేదా ఇతర బ్యాంకుల మీద రాసిందైనా అయి ఉండవచ్చు. తన సేమ్ బ్యాంకు మీద రాసిన చెక్ అయినా కూడా వేరే బ్రాంచ్ మీద రాసిన చెక్ అయి ఉండొచ్చు లేదా ఇతర బ్యాంకుల మీద రాసిన చెక్ అయినా లోకల్ చెక్ అయి ఉండవచ్చు. ఏ చెక్ అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆ చెక్కును వసూలు కోసం పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే మనం సేమ్ లొకేషన్లో ఉన్నప్పటికీ కూడా బ్యాంకు వెంటనే చెల్లింపు చేయడం అనేది జరగకూడదు. నెక్స్ట్ నెంబర్ 3, ఇన్ఫర్మేషన్ టు ది కస్టమర్ అబౌట్ కలెక్షన్.
సో చెక్కును కలెక్షన్కు పంపిస్తాం. అయితే ఈ కలెక్షన్కు పంపించే సందర్భంలో కూడా మనం అది చెక్కు అనేది బేరర్ చెక్కా లేకపోతే అకౌంట్ పేయినా, జనరల్ అకౌంట్ పేయినా, స్పెషల్ అకౌంట్ పేయినా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది బ్యాంకు వారు. ఎందుకంటే బేరర్ చెక్ అయినట్లయితే బేరర్ చెక్కు కౌంటర్ దగ్గర మనం కస్టమరు చెల్లింపు పొందవచ్చు. అయితే అకౌంట్ పేయి చెక్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. బేరర్ చెక్ అయినా సరే చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, ఇన్ఫర్మేషన్ టు ది కస్టమర్ అబౌట్ కలెక్షన్. సో చెక్కును కలెక్షన్కు పంపించిన తర్వాత ఆ కలెక్షన్ అయిన తర్వాతనే చెక్కు కలెక్ట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ను కస్టమర్కు అందించవలసి ఉంటుంది. సో ఈ కలెక్షన్ అయ్యే సమయం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని చెక్కులు లోకల్ చెక్కులు అయితే 1-2 రోజుల్లోనే కలెక్షన్ అవుతాయి. అవుట్ స్టేషన్ చెక్కులు అయితే టైం తీసుకుంటాయి. అయితే ఇక్కడ మనకు ఈ ఇన్ఫర్మేషన్ కస్టమర్కు చేరవేయడం అనేది ఒక మెసేజ్ ద్వారా కానీ ఇంకో విధంగా కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత కస్టమర్కు ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో చెక్కులు అనేవి డిజానర్ అవుతూ ఉంటాయి. సపోజ్ మనం కలెక్షన్కి పంపిస్తాం, అక్కడ చెక్కు డిజానర్ అయింది రకరకాల కారణాల వల్ల. ఏదో సిగ్నేచర్ టాలీ కాకపోవడం వల్ల కావచ్చు, లేదా చెక్కులో ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కావచ్చు, లేదా కొట్టివేతలు ఉండడం వల్ల కావచ్చు, లేదా ప్రాపర్గా చెక్కును వితిన్ టైంలో సబ్మిట్ చేయకపోవడం వల్ల కావచ్చు. రకరకాల కారణాల చేత చెక్కులు డిజానర్ అవుతూ ఉంటాయి. సో అలా డిజానర్ అయినప్పుడు కూడా ఆ సమాచారాన్ని కస్టమర్కు అందజేయవలసినటువంటి బాధ్యత బ్యాంకర్కు ఉంటుంది. అది 3వ డ్యూటీ. నెక్స్ట్ 4వ డ్యూటీ, సర్వ్ నోటీస్ ఆఫ్ డిజానర్. సో ఈ విధంగా చెక్కు ఎప్పుడైనా సరే డిజానర్ అయితే, చెక్కు కలెక్షన్కు పంపించినటువంటి చెక్కు డిజానర్ అయితే ఆ నోటీసును, ఆ ఇన్ఫర్మేషన్ను కస్టమర్కు తప్పనిసరిగా అందజేయాలి. ఒకప్పుడు లెటర్ ద్వారా అందజేసేటువంటి వారు, కానీ ఇప్పుడు చెక్కు వాపసు చేస్తే అది డిజానర్ కిందకనే భావించవచ్చు అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 5, ప్రికాషన్స్ టు అవాయిడ్ కన్వర్షన్ ఛార్జ్. సో కన్వర్షన్ అనేది బ్యాంకులో ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. సో మనకు ప్రికాషన్స్, బ్యాంకు ఏదైనా సరే తప్పు తన బాధ్యత కింద రాకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని ఎలాంటి అంటే బ్యాంకు వారి నెగ్లిజెన్స్ కారణంగా కాకుండా ఇతర కారణాల వల్ల చెక్కులు వాపస్ అయినా, లేదా డిజానర్ అయినా, లేదా కలెక్ట్ కాకపోయినా అది బ్యాంకుకు సంబంధం ఉండదు. కానీ బ్యాంకు వారి నెగ్లెక్ట్ కారణంగా, బ్యాంకు వారి నిర్లక్ష్యం కారణంగా చెక్కులు వసూలు కాకపోవడం అనేది జరిగినప్పుడు వారి యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ తరఫున ఏజెంటుగా బ్యాంకు వారు చెక్కులను వసూలుకు పంపిస్తున్నారు కాబట్టి. సో ఈ విధంగా మనకు రకరకాలైనటువంటి డ్యూటీసు ఏజెంటుగా బ్యాంకు చెక్కులను, బిల్లులను వసూలు చేసే సందర్భంలో ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించవలసి ఉంటుంది. ఇక లయబిలిటీ. వాట్ ఆర్ ద డిఫరెంట్ లయబిలిటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్? అంటే మనము సపోజ్ ఏదైనా పొరపాటు చేస్తే బ్యాంకు వారి యొక్క బాధ్యత ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే రకరకాలైనటువంటి బాధ్యతలు బ్యాంకుకు ఉంటాయి కలెక్టింగ్ బ్యాంకర్గా. వెన్ ద బ్యాంక్ కలెక్ట్స్ ఏ చెక్ ఫర్ ఏ పార్టీ who has no title or has a defective title to it, he is guilty of conversion. ఇప్పుడు మనకు బ్యాంకులో కొన్ని సందర్భాలలో చెక్కు యొక్క నిజమైన ఓనర్ కాకుండా ఎవరైనా
తప్పుడు ఓనర్ అంటే ఓనర్ కాని వ్యక్తి చెక్కును బ్యాంకులో ప్రజెంట్ చేశాడనుకోండి, అలాంటి సందర్భంలో బ్యాంకు వారు ఆ చెక్కులను వసూలు చేసి అతనికి చెల్లింపు చేస్తే బ్యాంకు యొక్క బాధ్యత ఉంటుంది. కాబట్టి బ్యాంకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ చెక్కు అసలైన వ్యక్తిదా కాదా, ఆ చెక్కు యొక్క ఓనరు ఆ కస్టమరేనా కాదా. ఎందుకంటే ఓనర్ కాని వ్యక్తి యొక్క ఆదేశాలను బ్యాంకు వారు పాటించి దాన్ని ఇతరుల నుంచి వసూలు చేస్తే దానికి బ్యాంకు వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి బ్యాంకు వారు చాలా జాగ్రత్తగా ఆ చెక్కు అతనిదా కాదా, ఆ చెక్కు యొక్క ఓనర్ అతనా కాదా అనేది వెరిఫై చేసుకొని అది అకౌంట్ పేయీ చెక్కా బేరర్ చెక్కా అనేది నిర్ధారణ చేసుకొని అన్ని రకాల అంటే కామన్గా మినిమం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ విధంగా తన యొక్క బాధ్యతను నిరూపించుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, a bank will be liable for conversion if it delivers to an unauthorized person articles left with him by a customer for safe custody. సో బ్యాంకు వారు ఎప్పుడైనా సరే బ్యాంకు ఈ ఆస్తులను ఏవైనా సరే వసూలు చేసే సందర్భంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బ్యాంకులో మనకు విలువైన వస్తువులు మనం బ్యాంకులో భద్రపరుచుకుంటాం. సో ఆ విలువైన వస్తువులను భద్రపరుచుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి యజమానికి కాకుండా తప్పుడు వ్యక్తికి ఆ వస్తువులను ఆ బ్యాంకు వారు అప్పగించినట్లయితే దానికి బ్యాంకు వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి బ్యాంకు యొక్క బాధ్యత తన యొక్క ఆస్తులను కస్టమర్ యొక్క ఆస్తులను పరిరక్షించడం అనేది తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, ఇఫ్ చెక్స్ పేయబుల్ టు ఏ కంపెనీ ఆర్ రిసీవ్డ్ బై ఏ బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సోల్ డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ ఫర్ హిజ్ పర్సనల్ అకౌంట్, ద బ్యాంక్ ఈజ్ లయబుల్ ఫర్ కన్వర్షన్. సో ఇది ఇంకొక రకమైనటువంటి బాధ్యత, ఇంకొక సిచ్యువేషన్లో ఉండేటువంటి బాధ్యత. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఒక కంపెనీకి డైరెక్టర్గా ఉంటాడు. అతను కంపెనీ యొక్క చెక్కును తీసుకుని వచ్చి అతని యొక్క వ్యక్తిగత ఖాతాలో డిపాజిట్ చేయమని బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. అలాంటి సందర్భంలో అతనికి చెక్కును కలెక్ట్ చేసి మనం అతని అకౌంట్లో వేయకూడదు. ఎందుకంటే చెక్ ఈజ్ బిలాంగ్స్ టు ది కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ది ఇన్స్టిట్యూషన్. సో సంస్థకు సంబంధించిన అకౌంట్లోనే డిపాజిట్ చేయాలి. అలా వ్యక్తిగత ఆ ఖాతాలో డిపాజిట్ చేసుకునే అధికారం ఆ వ్యక్తికి లేదు. దానికి బ్యాంకు వారు అలాంటి సహకారం అందజేయకూడదు. కాబట్టి చెక్కులు అనేవి సంస్థకు సంబంధించిన చెక్కుల, వ్యక్తిగత ఖాతాకు సంబంధించిన చెక్కుల అనేది చాలా జాగ్రత్తగా బ్యాంకు పరిశీలన చేయాలి. అలా చేయకుండా ఆ డైరెక్టర్ ఒకడే, అతనే డైరెక్టర్ కంపెనీ తరఫున, కానీ ఆ చెక్కు అనేది కంపెనీకి సంబంధించినది కాబట్టి కంపెనీ అకౌంట్లోనే దానికి సంబంధించినటువంటి సొమ్మును మనం క్రెడిట్ చేయాలి బ్యాంకు వారు. అలా కాకుండా అతని వ్యక్తిగత ఖాతాలో ఎప్పుడైతే సొమ్మును డిపాజిట్ చేస్తారో అప్పుడు బ్యాంకు వారి బాధ్యత అనేది నెగ్లిజెన్స్ కింద లయబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ నెంబర్ 4, ది కలెక్టింగ్ బ్యాంకర్ ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ కన్వర్షన్ if he fails to detect the discrepancy between name of the payee and endorsement on the check. సో చెక్కు ఇది ఇంకొక రకమైనటువంటి బాధ్యత. ఏంటి? ది కలెక్టింగ్ బ్యాంకర్ ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ కన్వర్షన్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు డిటెక్ట్ ద డిస్క్రపెన్సీ. డిస్క్రపెన్సీ అంటే తేడా. ఏం తేడా? బిట్వీన్ ద నేమ్ ఆఫ్ ది పేయీ అండ్ ఎండార్స్మెంట్ ఆన్ ది చెక్. సో మనకు చెక్కులో ఉన్నటువంటి వ్యక్తి పేరు, ఆ చెక్కును మనకు ఎండార్స్ చేసినటువంటి వ్యక్తి పేరు రెండు వేరు వేరైనప్పుడు దాన్ని డిటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత
బ్యాంకు వారికి ఉంటుంది. అలాగా డిటెక్ట్ చేయకుండా అంటే ఆ వ్యక్తి ప్రాపర్ వ్యక్తి అది అతని యొక్క చెక్కేనా కాదా అనేది ఇప్పుడు పేరు ఒకటే ఉండొచ్చు కానీ ఇనిషియల్ వేరుగా ఉండొచ్చు. ఒకవేళ ఇనిషియల్ కూడా కామన్గా ఉండొచ్చు కానీ ఇంటి పేరు మారిపోయి ఉండొచ్చు. కాబట్టి రకరకాల సందర్భాల్లో ఆ వ్యక్తి ఆ అసలైన ఓనరా కాదా అనేది మనం బ్యాంకు వారు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలా పరిశీలించకపోతే బ్యాంకు యొక్క బాధ్యత అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంటే దానికి బ్యాంకు వారు బాధ్యులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు కలెక్టింగ్ బ్యాంకర్ చెక్స్ బిల్స్ కలెక్ట్ చేసేటువంటి బ్యాంకర్కు ఈ విధమైనటువంటి రకరకాల డ్యూటీలు రకరకాలైనటువంటి జాగ్రత్తలు పాటించినప్పుడే ఆ బ్యాంకు తన యొక్క బాధ్యత నుంచి తప్పుకోగలుగుతుంది. అంటే చట్టపరమైనటువంటి చర్యలు తన మీద తీసుకోకుండా సేఫ్గా తన కార్యకలాపాలను కొనసాగించుకోగలుగుతుంది. అలా కాకుండా ఏ దశలో అయినా సరే యాజ్ ఏ హోల్డర్ ఫర్ వాల్యూ కానీ లేదా యాజ్ అన్ ఏజెంట్గా కానీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే ఎక్కడ ఏ సమస్య తన నెగ్లిజెన్స్ వల్ల వచ్చినా కూడా అందుకు బ్యాంకు వారు పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. సో ఇది ఈరోజు ది డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టింగ్ బ్యాంకర్ అనేటువంటి ఈ టాపిక్ సంబంధించినటువంటి అంశం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.